సీఎం రేవంత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ వెనుక అసలు కారణం ఏంటి? మర్యాదపూర్వక భేటీ వెనుకున్న మతలబేంటో? లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ని కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ తీయనుందా? పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? టేక్ ఏ లుక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా రెండంకెల స్థానాలను గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను తన నివాసంలో మంగళవారం కలిశారు. దీంతో పార్టీ మారుతున్నారనే అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. సీఎం రేవంత్తో భేటీపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు, సునీతా లక్ష్మారెడ్డిలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో తమ భేటీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్న నలుగురు ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ప్రోటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎస్డీఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలు తప్ప మరి అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని వివరించారు. తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న రేవంత్ మాటలతో బీఆర్ఎస్లో వణుకు మొదలైంది. అంతేకాదు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటన ముగించుకుని రేవంత్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో నిజంగానే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరుతారా అన్న చర్చ మొదలైంది. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ముందు నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇటీవల రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలోని ప్రకాష్ గౌడ్ నివాసానికి వెళ్లిన మంత్రి ప్రభాకర్ గౌడ్ ఆయనతో భేటీ అయ్యారు. ప్రకాష్ గౌడ్ను పొన్నం ప్రభాకర్ కలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినప్పటికీ లోక్సభ ఎన్నికల్లోపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది. అయితే నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆ నేతలు చెబుతున్నారు. అయినా ఈ భేటీ ఎటు దారి తీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్తో జరిగింది మర్యాదపూర్వక భేటీ అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్తో అంతగా మర్యాదపూర్వక భేటీలు జరపాల్సిన అవసరం ఏముందనేది ఆలోచించాల్సిన విషయమని విశ్లేషకులు అంటున్నారు. కాగా వీరిలో సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వంతో లింకులున్న చాలా వ్యాపారాలున్నాయని సమాచారం. ఇక జిల్లాల వారీగా ఇలా మర్యాదపూర్వక భేటీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిపించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరాలాడినట్లుగా బయటకు వచ్చినా కల్ట్ చూపిస్తామని గతంలోనే రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడు దానికి సిగ్నల్స్ పంపుతున్నారని అనుకోవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. గతంలో తమను దెబ్బతీసిన బీఆర్ఎస్ని తెలంగాణలో ఇక ఖాళీ చేయించాలని కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇక ఖాళీ చేయడంపై కూడా పైనుండి కాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి మొదలుపెట్టిందట. అందుకనే ముందుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్లపై దృష్టి పెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో దెబ్బకొడితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభమని కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముందుగా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బకొట్టిన తర్వాత ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలపై గురిపెట్టాలని డిసైడ్ అయ్యారట హస్తం నేతలు. బీఆర్ఎస్ను ఏ విధంగా అయితే బలోపేతమైందని అనుకున్నదో ఇక అదే పద్ధతిలో పూర్తిగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ రెడీ చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేలోగా ఎంత వీలైతే అంత దెబ్బకొట్టి ఆ తర్వాత మిగిలిన పనిని ఎన్నికల తర్వాత చూసుకోవచ్చని అజెండాను సెట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ని దెబ్బతీసినప్పటికీ కేంద్ర స్థాయిలో మళ్లీ బీజేపీ వస్తే కాంగ్రెస్కి నష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు గట్టి ఫోకస్ పెట్టాయి. రానున్న లోక్సభ ఎన్నికలకు ఏకంగా ఇరు పార్టీల పెద్ద తలకాయలే తెలంగాణ నుంచి బరిలో నిలబడనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో మళ్లీ జాతీయ పార్టీల బడా నేతల ప్రచారాలు మొదలవనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ని కోలుకోలేకుండా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారట. చూడాలి మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎత్తుగడలను ఇక బీఆర్ఎస్ ఏ మేరకు అడ్డుకోగలదన్నది. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో తెలంగాణలో కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఓటమితో ఉన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వలసలు పెరిగిపోతుండటంతో దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ని ఖాళీ చేసేలా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ని కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ తీస్తుందో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.